అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. రేణు దేశాయ్ రెగ్యులర్ గా ఇటీవల తన పిల్లల గురించి ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంది. ఇక పవన్ ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి ఆద్య అఖిరాలు రెగ్యులర్ గా కనపడటం, వారి ఫోటోలు వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి రేణు దేశాయ్ ఆద్య అఖిరా ఫోటోలు షేర్ చేసింది. ఆద్యతో బయటకెళ్లినప్పుడు దిగిన క్యూట్ ఫోటోను రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే అఖిరా జపనీస్ రైటర్ హరుకి మురకామి బుక్స్ చదువుతుండగా ఫేస్ కనపడకుండా ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అఖిరా చదువుతున్న ఫోటో షేర్ చేసి ఆ రైటర్ బుక్స్ గురించి రాబోయే బుక్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పింది. దీంతో రేణు దేశాయ్ చేసిన పోస్టులు వైరల్ గా మారాయి. మన సెలబ్రిటీలు ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క యాడ్స్ కూడా చేస్తారని తెలిసిందే. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇప్పటికే పలు యాడ్స్ చేసి మెప్పించగా తాజాగా మరో కొత్త యాడ్ చేశాడు. ఫేమస్ ఫుడ్ కంపెనీ KFCకు బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండను తీసుకున్నారు. మొన్నటిదాకా KFCకి ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్ ఉన్నాడు. ఇప్పుడు బనీ ప్లేస్ లో విజయ్ ఎంట్రీ ఇచ్చాడు. KFC యాడ్ కోసం తీసిన పలు ఫోటోలను విజయ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. విజయ్ ఇందులో ఆకాశంలో హాట్ ఎయిర్ బలూన్ లో KFC ఫుడ్ తింటున్నట్టు ఫోజులు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. విజయ్తో KFC ఓ వీడియో యాడ్ కూడా చేసినట్టు సమాచారం. త్వరలోనే అది కూడా రిలీజ్ చేస్తారేమో చూడాలి. భారీ అంచనాల మధ్య వచ్చిన దేవరా సినిమా బాక్సాఫీస్ దండయాత్ర చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు మాత్రం భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా మూవీ అటు OTTలో కూడా అద్భుతంగా అదరగొడుతుంది. ప్రముఖ OTT ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా నంబర్ 1 ట్రెండింగ్ లో నిలవడం విశేషం. రోజు రోజుకి OTT ప్రేక్షకులను ఈ చిత్రం చాలా ఆకట్టుకుంటుంది. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుద్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్టు టాక్. అలాగే ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలో నటించారు. అన్నట్టు దేవరా 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ మరో 2 నెలల తర్వాత స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, హీరోయిన్ కియారా అద్వానీ, అలాగే అంజలి కథానాయకులుగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్. అయితే ఈ సినిమా నుంచి ఎట్టకేలకు అవైట్ టీజర్ ని మేకర్స్ గ్రాండ్ ప్రమోషన్స్ నడుమ రిలీజ్ కి తీసుకొచ్చారు. అయితే ఈ టీజర్ కి ఇప్పుడు ఆన్లైన్ లో రికార్డ్స్ రెస్పాన్స్ నమోదవుతున్నాయి. మరి మొత్తం 3 భాషల్లో రిలీజ్ కి వచ్చిన ఈ టీజర్ 24 గంటలు పూర్తి కాకుండానే ఏకంగా 35 మిలియన్ వ్యూస్ కి పైగా రాబట్టి దూసుకువెళ్తుంది. అంతేకాకుండా యూట్యూబ్ లో నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతున్న టీజర్ తెలుగులో అయితే ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసేలానే ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహించారు. అలాగే ఈ సినిమా వచ్చేడాది జనవరి 10న రిలీజ్ కు తీసుకొస్తున్నారు. యంగ్ హీరో నార్ని నితిన్ నటించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఐ మూవీ ఆగస్టు 15న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా థియేటర్లలోనే కాకుండా OTT ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో కూడా మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంది. మొత్తానికి OTT ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ కు ఈ చిత్రం సిద్ధమైంది. ఈ చిత్రం జీ తెలుగులో నవంబర్ 17, 2024న మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారం కానుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ TRPని రాబడుతుందో చూడాలి. పూర్తి విలేజ్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన ఈ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి టెలివిజన్ లోనూ మంచి TRPని సొంతం చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మూవీలో నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను అంజీ K మణిపుత్ర డైరెక్ట్ చేయగా GA2 ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేశారు. ఆయలో కసిరెడ్డి రాజ్ కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అజయ్ అరసాడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా రామ్ మిర్యాల పాటలను రూపొందించారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న పుష్ప 2 ది రూల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పుష్ప 2కు వర్క్ చేస్తున్నారనే వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ వచ్చింది. ఓ మ్యూజిక్ కాన్సర్ట్ లో పాల్గొన్న తమన్ ఈ అంశంపై స్పష్టతనిస్తూ నా కోసం పుష్ప 2 వేచి చూస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. కాగా పుష్ప 2కు ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం తమన్ ను మేకర్స్ రంగంలోకి దించారని టాక్ నడుస్తుంది. ఇక ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. కాగా మైత్రి మూవీ మేకర్ సంస్థపై నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ పాన్ ఇండియన్ రేంజ్ లో
గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ తో పాటు తమన్ కూడా సంగీతం అందించడానికి రెడీ అయ్యాడు. మొత్తానికి పుష్ప 2 చిత్రానికి సంబంధించిన టికెట్లను బుక్ చేసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, హీరోయిన్ సాయి పల్లవి సీతగా రామాయణ్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. రావణుడిగా కన్నడ స్టార్ హీరో యష్ యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో సన్నీ డియోల్, రకుల్, లారా దత్తా వంటి ప్రముఖ నటీనటులు కూడా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ శోభన కూడా నటిస్తోందని తెలుస్తుంది. మరి శోభన ఏ పాత్రలో నటిస్తుందో చూడాలి. ఇక ఈ నెల 4వ వారం నుంచి రాబోయే కొత్త షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఈ సన్నివేశాలు సినిమాలోనే కీలకమని, ముఖ్యంగా రణ్వీర్, సాయి పల్లవి పాత్రలను ఎలివేట్ చేస్తూ ఈ సీన్స్ సాగుతాయని టాక్. అన్నట్టు కన్నడ స్టార్ హీరో యష్ ఈ మూవీ ప్రొడక్షన్ లో కూడా భాగమయ్యారు. ఆయన సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పవిత్ర ఇతిహాసం రామాయణం ఆధారంగా రాబోతుంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మల్టీ స్టారర్ వార్ 2 ప్రస్తుతం శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ పై ఓ గాసిప్ వినిపిస్తుంది. ఈ సినిమా క్లైమాక్స్ ను షూట్ చేయడానికి ఓ భారీ సెట్ వేస్తున్నారని, ఈ క్లైమాక్స్ లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్లతో పాటు మరో బాలీవుడ్ స్టార్ కూడా క్యామియో రోల్ చేస్తున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. సహజంగా బాలీవుడ్ చిత్రాల్లో క్యామియో రోల్ సాధారణమే. మరి వార్ 2లో ఎవరు కనిపిస్తారో చూడాలి. కాగా మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీ స్టారర్స్ లో వార్ 2 ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. పైగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అన్నట్టు వార్ 2 కథ విషయానికి వస్తే హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట. పైగా వార్ 2 అనేది యాక్షన్ ఫిల్మ్. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఖాస్ సినిమాతో విజయాన్ని అందుకున్నారు నటుడు కిరణ్ అబ్బవరం. ఫ్యాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు. ఆదివారం తన నివాసంలో వారిని ప్రత్యేకంగా కలిశారు. సుజిత్, సందీప్ మేకింగ్ స్టైల్, నటీనటులను ప్రశంసించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కిరణ్ అబ్బవరం తాజాగా ఎక్స్ వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేశారు. బాస్ నుంచి ప్రశంసలు, దాదాపు గంట పాటు మా కోసం సమయాన్ని కేటాయించి ఎన్నో గొప్ప విషయాలు పంచుకున్నందుకు థ్యాంక్ యూ చిరంజీవి గారు. ఈ భేటీని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. మిమ్మల్ని కలిసిన ప్రతిసారి నాకెంతో ప్రత్యేకంగా అనిపిస్తుందని పేర్కొన్నారు. వాసుదేవ్ అనే వ్యక్తి ప్రయాణాన్ని తెలియజేసే విధంగా కా చిత్రాన్ని రూపొందించారు. 1970 బ్యాక్డ్రాప్ లో తెరకెక్కించారు. సుజిత్, సందీప్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. తన్వీరామ్ హీరోయిన్. కిరణ్ అబ్బవరం నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ఇదే. ఈ మూవీ తమకు నచ్చిందని, క్లైమాక్స్ ను అస్సలు ఊహించలేకపోయారని బన్నీవాస్ తెలిపారు. అల్లు అరవింద్, దిల్ రాజు తో పాటు పలువురు సినీ ప్రముఖులు విజయం పట్ల అభినందనలు తెలిపారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అనిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో స్పిరిట్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సుమారు 300 కోట్ల బడ్జెట్ తో రానున్న ఈ మూవీని టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ నిర్మించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి అప్డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పాన్ వరల్డ్ సినిమాలో విలన్ గా కొరియాకు చెందిన హాలీవుడ్ స్టార్ హీరో డాన్ లీడ్ ని తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజాగా ఆయన ఇన్స్టాలో ప్రభాస్ ఫోటోని షేర్ చేశాడు. దీంతో స్పిరిట్ మూవీలో డాన్ లీ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. ట్రైన్ టు బుసాన్, మార్వెల్ సిరీస్, ఎటర్నల్ సినిమాల ద్వారా ఈ సౌత్ కొరియన్ యాక్టర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే స్పిరిట్ లో డాన్ లీ ఎంపిక అయినట్లు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా కథ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటుందట. అందుకే హాలీవుడ్ నటులపై దృష్టి సారించారు సందీప్ రెడ్డి. ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని గతంలో సందీప్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. నటుడు నానితో తాను తెరకెక్కిస్తున్న కొత్త సినిమా టైటిల్ లీక్ కావడంపై దర్శకుడు శ్రీకాంత్ వదల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులకు పాల్పడిన వ్యక్తులు ఎవరో తనకు తెలుసునని అన్నారు. తన టీంతో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నా సినిమాకే కాదు, ఏ సినిమాకైనా లీకుల బెడద ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్స్, రచయితలను తప్పుపట్టడం మానేస్తే మంచిదే. సినీ రంగానికి సంబంధించి రాబోయే తరం క్రియేటర్స్ వాళ్ళు సినిమా రంగానికి వారందించే నిస్వార్థమైన సేవలను ఎంతగానో గౌరవించాలి. కష్టపడి పనిచేసే డిపార్ట్మెంట్లపై నిందలు వేసే అలవాటును మార్చుకోడే. నా సినిమా టైటిల్ ను లీక్ చేసిన వ్యక్తులెవరో తెలుసు.
వాళ్లు నా టీంలోని సభ్యులు కాదు అని పేర్కొన్నారు. దసరాతో దర్శకునిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు శ్రీకాంత్ తోదల. నాని హీరోగా నటించిన ఈ సినిమా గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తొలి ప్రయత్నంలోనే శ్రీకాంత్ అద్భుతంగా సినిమా తెరకెక్కించారని సినీ ప్రియులు మెచ్చుకున్నారు. వీరిద్దరి కాంబోలో ఇటీవల కొత్త సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రానికి ది పారడైజ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. చిత్ర బృందం ప్రకటించేలోగా టైటిల్ లీక్ అవడంపై టీం అసహనం వ్యక్తం చేస్తుంది. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో సంచలన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఈ కాశ్మీర్ పండితుల నేపథ్యంలో వచ్చిన చిత్రం సంచలన విజయం అందుకోవడమే కాకుండా విమర్శల పాలు కూడా అయింది. అయితే ఈ సినిమా అనంతరం వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన మరో చిత్రం ది వ్యాక్సిన్ వార్. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అందుకుంది. అయితే ఈ సినిమా అనంతరం చాలా రోజుల తర్వాత మరో సినిమాను ప్రకటించాడు వివేక్. ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ది ఢిల్లీ ఫైల్స్ ది బెంగాల్ చాప్టర్ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాను ది కాశ్మీర్ ఫైల్స్ నిర్మించిన టాలీవుడ్ బ్యానర్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. మరోవైపు ఈ సినిమాను 2 భాగాలుగా విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై నెటిజన్లు ప్రాపగాండా మూవీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎలక్షన్ ప్లాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కంగువా ప్రమోషన్స్ లో భాగంగా తన సతీమణి జ్యోతికపై ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తున్నారు నటుడు సూర్య. ఆమెతో ప్రేమ, పెళ్లి, ఇటీవల ముంబైకు షిఫ్ట్ కావడం వంటి విషయాల గురించి ఇప్పటికే ఆయన మాట్లాడిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి తన సతీమణి గురించి సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె తన కోసం ఎంతో చేసిందన్నారు. అన్ని వేళలా అండగా నిలబడిందన్నారు. ఇప్పుడు ఆమెకు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత తనకుందన్నారు. డోలీ సజాకే రఖ్నా అనే బాలీవుడ్ మూవీతో జ్యోతిక ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆమె నటించిన రెండో చిత్రం నాతోనే. పూవెల్లం కెట్టుపర్ అనేది టైటిల్. అది నా 5వ చిత్రం అయినప్పటికీ నేనెంతో భయపడేవాణ్ణి. డైలాగ్స్ మర్చిపోయేవాణ్ణి, మధ్య మధ్యలో తడబడేవాణ్ణి. కానీ తనలా కాదు. తమిళంలో తొలి చిత్రమే అయినా డైలాగ్స్ చాలా స్పష్టంగా చెప్పేది. వర్క్ పై ఎంతో శ్రద్ధ చూపించేది. అది నాకెంతో నచ్చింది. ఆ సినిమా తర్వాత మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. ఒకరిపై ఒకరికి గౌరవం ఏర్పడింది. కెరియర్ ఆరంభంలోనే తను సక్సెస్ అందుకుంది. తొలి సక్సెస్ రుచి చూడడానికి నాకు 5 ఏళ్లు పట్టింది. కాకా కాకా మూవీ కోసం మేమిద్దరం కలిసి వర్క్ చేశాం. ఆ చిత్రానికి నాకంటే 3 రెట్లు ఎక్కువ రెమ్యునరేషన్ తను అందుకుంది. కెరియర్ పరంగా అప్పుడు నేను ఎక్కడున్నానో తెలిసినప్పటికీ తను నాతో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపడింది అని సూర్య తెలిపారు. దాదాపు 27 ఏళ్లు జ్యోతిక చెన్నైలో ఉన్నారని, ఇప్పుడు ఆమె తల్లిదండ్రులకు తమ అవసరం ఉండటం వల్ల ముంబై షిఫ్ట్ అయ్యామని అన్నారు. ఇటీవల మరో ఇంటర్వ్యూలో ఆమె గురించి మాట్లాడుతూ, జ్యోతిక లేకుండా ఈ జీవితాన్ని ఊహించుకోలేను. ఆమె లేకపోతే ఏమయ్యేవాడినో తెలీదు. తనే నా స్నేహితురాలు, గైడ్. ఆమె నా జీవితంలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నా. మా కుటుంబంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి తను అంటూ తెలిపారు. బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 9 వారాలు కంప్లీట్ చేసుకున్న ఈ షో 10వ వారం చివరి రోజుకు చేరుకుంది. ఈ వారం నామినేషన్స్ లో నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ, హరితేజ, గౌతమ్ ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అవ్వనున్నారనేది నేడు తెలియనుంది. అయితే ఈ క్రమంలోనే శనివారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. శనివారం హౌస్ నుండి గంగవ్వ ఎలిమినేట్ అయింది. మామూలుగా అయితే ప్రతి వీకెండ్ ఆ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో ఎవరికి లీస్ట్ ఓటింగ్ వస్తుందో వారిని ఎలిమినేట్ చేస్తారు. కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల గంగవ్వ శనివారం ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. గత సీజన్లో మెయిన్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన గంగవ్వ హౌస్ వాతావరణానికి అలవాటు పడలేకపోయింది. దీంతో మధ్యలోనే హౌస్ నుండి బయటకు వచ్చేసింది. అయితే మళ్లీ ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక వచ్చి రాగానే ఫిజికల్ టాస్క్లు గెలిచి కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది గంగవ్వ. అయితే గంగవ్వ వయసు దృష్ట్యా ఫిజికల్ టాస్క్లు, గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడంపై దూరం పెట్టాడు బిగ్ బాస్. ఇదిలా ఉంటే శనివారం ఊహించిన విధంగా గంగవ్వ బయటకు వచ్చేసింది. కాళ్ళు చేతులు తిమ్మిర్లొస్తున్నాయని, వారం రోజుల నుండి ఒక పూట భోజనమే అవుతుందని తన ఇబ్బందులను నాగార్జునకు చెప్పింది. అయితే గంగవ్వ సమస్యలు విన్న నాగార్జున హౌస్లో ఉంటావా, బయటకు వచ్చేస్తావా అంటే వెళ్తానని చెప్పింది. దాంతో గంగవ్వ బయటకు వచ్చేందుకు ఓకే చెప్పాడు బిగ్ బాస్. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ 5 వారాలు హౌస్లో ఉంది. ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఢిల్లీ గణేష్ కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో శనివారం రాత్రి 11:30 తుది శ్వాస విడిచారు. తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో
దాదాపు 400కు పైగా సినిమాల్లో నటించారు. చివరిగా ఆయన కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాలో కనిపించారు. అంతకుముందు తెలుగులో జైత్రయాత్ర, నాయుడమ్మ, పున్నమినాగు తదితర సినిమాల్లో నటించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1944 ఆగస్టు 1న తమిళనాడులోని తిరునల్వేలిలో ఢిల్లీ గణేష్ జన్మించారు. ఆయన అసలు పేరు గణేశన్. 1976లో ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమైంది. కె. బాలచంద్ర దర్శకత్వంలో వచ్చిన పట్టిన ప్రవేశం చిత్రంతో నటుడిగా పరిచయమయ్యారు. 1981లో ఎంగమ్మ మహారాణి చిత్రంలో హీరోగా నటించారు. 1964 నుండి 1974 వరకు భారత వైమానిక దళంలో పనిచేశారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఆ ఉద్యోగం వదిలేసి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. కెరీర్ మొదట్లో దక్షిణ భారత నాటక సభ థియేటర్ గ్రూప్ సభ్యుడిగా పనిచేశారు. గణేశన్ను నటుడిగా పరిచయం చేసిన కె. బాలచందర్ ఆయనకు ఢిల్లీ గణేష్గా నామకరణం చేశారు. 1979లో తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నారు. 1994లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత చేతుల మీదుగా కలైమామణి పురస్కారాన్ని అందుకున్నారు. బాలీవుడ్ నటి విద్యా బాలన్ కీలక పాత్రలో నటించిన చిత్రం భూల్ భులయ్యా 3. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో మంజలిక పాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో విద్యా బాలన్ సినిమా విశేషాలను పంచుకున్నారు. ప్రేక్షకులు మా చిత్రాన్ని విశేషంగా ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా కెరియర్లో ఇదే బిగ్గెస్ట్ సక్సెస్. ఇలాంటి విజయం కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నా. భూల్ భులయ్యా ఫ్రాంచైజ్లో భాగమవుతానని, మరోసారి మంజలిక పాత్ర పోషిస్తానని అస్సలు ఊహించలేదు. ఎన్నో ఏళ్లైనప్పటికీ ప్రేక్షకులు ఆ పాత్రను ఇంకా ఆదరిస్తున్నారు. నా ఆనందాన్ని మాటలో వర్ణించలేను అని విద్యా బాలన్ తెలిపారు. మాధురి దీక్షిత్తో కలిసి ఓ పాటకు డాన్స్ చేయడంపై స్పందించారు. నేనేమి గొప్ప డాన్స్ అని కాదు. మాధురి దీక్షిత్ లాంటి డాన్స్ ఐకాన్తో కలిసి సాంగ్ చాల్సి వచ్చినప్పుడు ఎంతో కష్టపడాలి. సెట్లోకి అడుగుపెట్టాక ఎప్పుడూ ఒత్తిడికి లోను కాలేదు. ఆమెతో సరితూగేలా డాన్స్ చేయలేనని నాకు తెలుసు. కాకపోతే నా రోల్కు న్యాయం చేశా. జీవితంలో ఒక్కసారే ఇలాంటి అవకాశం దక్కుతుంది అని చెప్పారు. బాలీవుడ్ నటుడు సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లో విలన్ గా నటించే ఆయన నిజ జీవితంలో ఎంతో మందికి హీరో. కరోనా కష్టకాలంలో ఆయన చేసిన పనుల గురించి ఎంత చెప్పినా తక్కువే. నేటికి కూడా ఆయన తన ఫౌండేషన్ ద్వారా కష్టాల్లో ఉన్న వారికి సాయం చేస్తూ ఉన్నారు. తాజాగా థాయిలాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ సలహాదారుగా సోనూ సూద్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సోనూ సూద్ పంచుకున్నారు. థాయిలాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ సలహాదారుగా నియమించబడ్డాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. తమ కుటుంబంతో కలిసి మొదటి అంతర్జాతీయ పర్యటన కోసం థాయిలాండ్ దేశానికి వెళ్లినట్లుగా చెప్పారు. ఇప్పుడు ఇదే దేశానికి టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులు కావడం ఆనందంగా ఉందన్నారు. థాయిలాండ్ గొప్ప సాంస్కృతిక వారసత్వం గురించి, అక్కడి అందమైన ప్రదేశాలు, ప్రకృతి రమణీయం గురించి తెలియజేయడానికి సలహాలిచ్చేందుకు ఎదురు చూస్తున్నట్టుగా చెప్పారు. ప్రముఖ నటి కస్తూరి పరారీలో ఉంది. చెన్నై పోలీసులు ఆమెకు సమన్లు జారీ చేసేందుకు ఆమె ఇంటికి వెళ్లారు. కానీ అక్కడ ఇంటికి తాళం వేసింది. ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసింది. దీంతో ఆమె ఎక్కడ ఉందనే విషయమై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె క్షమాపణలు చెప్పారు. తెలుగు నా మెట్టినిల్లు, తెలుగువారంతా నా కుటుంబం అని చెప్పింది. అధికార పార్టీ డీఎంకే తనపై కుట్ర చేస్తున్నట్టుగా వివరణిచ్చింది. అయినప్పటికీ తెలుగువారిపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలపై చెన్నై, మదురై సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆమెను విచారించేందుకు చెన్నై పోలీసులు సమన్లు జారీ చేసేందుకు ఆమె ఇంటికి వెళ్లగా ఆమె పరారీలో ఉన్నట్లు గుర్తించారు. ఆమె తమిళనాడు విడిచి వెళ్లుంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనకోడలు, సినీ నిర్మాత, సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రావ్య వర్మ, బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్లోని ఓ రిసార్ట్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఈ జంట ఒకటయ్యారు. దర్శకులు నాగశ్విన్, వంశీ పైడిపల్లి, హీరోయిన్ రష్మిక, హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ కీర్తి సురేష్లతో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. కొత్త జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నెటిజన్లు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శ్రావ్య వర్మ టాలీవుడ్లో స్టార్ ఫ్యాషన్ డిజైనర్. నాగార్జున, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్, విక్రమ్, ధ్రువ్ వంటి స్టార్స్ కు ఆమె స్టైలిస్ట్ గా పనిచేశారు. చీలా సౌ, మాస్ట్రో చిత్రాలకు శ్రావ్య కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. ప్రస్తుతం రష్మిక కథానాయికగా నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి పనిచేస్తుంది.
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు నటించిన గుడ్ లక్ సఖీ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించింది. కాగా మాజీ వరల్డ్ #1 బ్యాడ్మింటన్ ప్లేయర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిదాంబి శ్రీకాంత్, శ్రావ్యాలు కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్నారు. పెద్దల సమ్మతితో ఆగస్టులో నిశ్చితార్థం చేసుకోగా తాజాగా పెళ్లి చేసుకున్నారు. హీరోయిన్ గా, నటిగా సినిమాలు, సిరీస్లు చేస్తుంది శ్రద్ధ దాస్. ఒకప్పుడు నటిగా ఉన్న శ్రద్ధ ఇప్పుడు సింగర్ గా బిజీగా మారుతుంది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ ఈవెంట్ లో దేవిశ్రీతో కలిసి పాటలు పాడి అలరించింది. దీంతో శ్రద్ధకు సింగర్ గా మంచి ఫ్యూచర్ ఉంది అని అనుకున్నారు. శ్రద్ధ దాస్ ఇప్పుడు పూర్తిగా ప్రొఫెషనల్ ప్లేబ్యాక్ సింగర్ గా మారిపోయింది. ఇటీవల శ్రద్ధ దాస్ కంగువా సినిమాలో ఓ సాంగ్ పాడింది. సూర్య, దిశ పటాని జంటగా ఇటీవల వచ్చిన యోలో సాంగ్ లో శ్రద్ధ దాస్ దేవిశ్రీతో కలిసి పాడింది. సూర్య కంగువా సినిమా నవంబర్ 14న రిలీజ్ కానుంది. ఇప్పటికీ ఈ పాట బాగా వెరలింది. అసలు ఈ పాట పాడింది శ్రద్ధ దాస్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. శ్రద్ధ ఇంత బాగా పాడుతుందా అని అనుకుంటున్నారు. మొత్తానికి దేవిశ్రీతో కలిసి శ్రద్ధ దాస్ సింగర్ గా బిజీ అయ్యేలానే ఉంది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. నేటి పంచాంగం అనగా నవంబర్ 11వ తేదీ 2024 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం. ఇది దశమి తిథి సాయంత్రం 6:42 వరకు. ఈ రోజు సూర్యోదయం 6:22 వరకు, సూర్యాస్తమయం సాయంత్రం 5:37. ఈ రోజు దశమి సాయంత్రం 6:42 వరకు. నక్షత్రం శతభిష నక్షత్రం పగలు 9:37 వరకు. తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం. యోగం వ్యాఘాత యోగం రాత్రి 10:32 వరకు. కరణం తైతుల ఉదయం 7:49 వరకు. తదుపరి గరజి సాయంత్రం 6:42 వరకు. తదుపరి వణిజ కరణం రాత్రి తెల్లవారుజామున 5:21 వరకు. ఈ రోజు అమృత ఘడియలు రాత్రి 12:26 లగాయతు 1:55 వరకు. దుర్ముహూర్తం పగలు 12:22 లగాయతు 1:07 వరకు. మరల పగలు 2:27 లగాయతు 3:22 వరకు. వర్జం పగలు 3:32 లగాయతు 5:01 వరకు. ఈ రోజు రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ముఖ్యమైన కార్యక్రమాలు, అగ్రిమెంట్లు, ముఖ్యమైన మీటింగులు, ముఖ్యమైన చెక్కుల మీద సంతకాలు ఇత్యాది ముఖ్యమైన కార్యక్రమాలని వర్జంలో గాని, దుర్ముహూర్తంలో గాని, రాహుకాలంలో గాని చేయకుండా ఉండటం అనేది ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. నేటి విశేషం భీష్మ పంచక వ్రతారంభం. ఈ రోజు శ్రాద్ధ తిథి దశమి. కార్తీక మాస శుక్లపక్ష దశమి రోజు కుటుంబంలో గతించిన పెద్దలుంటే వారికి శ్రాద్ధం చేయడం మన విధి విధాయకం. ఈ రోజు శ్రీం నమఃశివాయ అనే మంత్రంతో పరమేశ్వరుణ్ణి అర్చించి పూజించి ఆరాధించిన, పరమేశ్వరుడు ఈ మంత్రాన్ని జపించిన చక్కటి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది. కార్తీక మాసంలో ప్రతి నిమిషం కూడా ఆ స్వామి సేవలో, ఆ స్వామి స్మరణతో మనం గడపడం వల్ల మనకు అనేక రకాలుగా గ్రహశాంతి లభించి చక్కటి భవిష్యత్తు లభిస్తుంది, ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీమాత్రే నమః. శుభం, జయం, లాభం. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.